మార్నింగ్ 9 o'clockకి అమెజాన్ డెలివరీ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇప్పుడు కాలేజ్కి టైం అవుతుంది కాబట్టి ఇది ఇంట్లో పెట్టేసి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేద్దాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దత్తా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి అన్బాక్సింగ్ అనమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను, అది ఇప్పుడే వచ్చింది. సో అన్బాక్సింగ్ చేద్దాము. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో స్టే ట్యూన్. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక్కడినే అన్బాక్సింగ్ చేయలేను కాబట్టి, ఒకవేళ నేను ఒక్కడిని చేసినా ఇంత మంచిగా ఫుటేజ్ అయితే రాదు కాబట్టి, సో నా రూమ్మేట్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నైజీరియా నుంచి. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఒక పర్సన్ వచ్చేసి టోనీ, అతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సో అతను హెల్ప్ చేస్తున్నాడు. ఇంకొక పర్సన్, ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్న పర్సన్ వచ్చేసి విల్సన్. గాయ్స్, ఇప్పుడైతే మనకి ఈ హ్యాండిల్ ఫిట్ చేసుకోవాలి. హ్యాండిల్ ఫిట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టి దాన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. అంటే బ్లూటూత్తో పేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ వన్ బై వన్ తీసి మళ్ళీ దాన్ని అసెంబుల్ చేద్దాము. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్ట్రా గ్రిప్ కోసం అనమాట. సో దీన్ని వచ్చేసి ఈ విధంగా అతికిస్తాను. సో ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఇది అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు. సో యూజర్ మాన్యువల్, ఇది మనకు అవసరం లే, కానీ చదువుదాం అసలు ఏంది దీని కథ అంతా చూద్దాము. KQI2. సో దీన్ని ఎలా ఫిట్ చేయాలి, ఏదైనా ఒకవేళ ఆగిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి అన్ని దీంట్లో ఉంటాయి. సో యూజర్ మాన్యువల్ అయితే పక్కన పెట్టేద్దాం. సో గాయస్, చూస్తున్నారు కదా, చార్జర్ పిన్ అయితే ఈ విధంగా ఉంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు క్లియర్గా చూపిస్తా. సో ఈ విధంగా షార్ప్గా ఉంటాయి మన యూకేలో ప్లగ్స్. ఈ కవర్లో ఎయిర్ ఇన్ఫ్లేటర్ కూడా వచ్చింది మనకి. ఎయిర్ ఇన్ఫ్లేటర్ ఇది మన టైర్కి పెట్టి గాలి నింపుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. స్క్రూస్ మన హ్యాండిల్ని ఫిల్ ఇప్పుడు హ్యాండిల్ని మొత్తం కరెక్ట్గా సెట్ చేయడానికి ఎల్ఎంకి దాంతో మనం లోపల ఫిట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పటికైతే ఇదే అనమాట, ఇవే వచ్చినాయి, దీంట్లో ఇంకేం రాలేదు. సో ఇప్పుడైతే వెహికల్ని దీన్ని సెట్ చేద్దాం మొత్తం. గాయ్స్, మనమైతే 2 కెమెరాస్ నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఒకటి నా మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాడు టోనీ, ఇంకొకటి వచ్చేసి విల్సన్ది ఐఫోన్. సో అది ఇప్పుడు నేను టైమ్ ల్యాబ్స్ రికార్డ్ చేస్తున్నా దాంతో. సో ఇది వచ్చేసి నేను గార్డెన్లో రికార్డ్ చేస్తున్నా అనమాట. ఒక సైడ్ వీడియో రికార్డ్ చేస్తూ మరో సైడ్ అలా మాట్లాడుతూనే మొత్తానికి అసెంబుల్ అయితే చేసేసాము. ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ తోటి మనం ఆ ఎలెంకిని యూజ్ చేసి హ్యాండిల్ని మొత్తం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని జాయింట్స్ ఉంటాయి, జస్ట్ ప్లగ్ఇన్ చేసుకోవడం మాత్రమే, పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఏముండవు. జస్ట్ ప్లగ్ఇన్ చేసేసుకొని స్క్రూస్ ఫిట్ చేసేసుకోవాలి. సో అంతే ఉంటుంది, ఈజీ ప్రాసెసే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే 2 గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ప్లగ్ఇన్ చేసుకోవడమే. సో అవి 2 ప్లగ్ఇన్ చేసి, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్, సో 2 ప్లగ్ఇన్ చేసి లోపలికి దూర్చాలన్నమాట. లోపలికి దూర్చి హ్యాండిల్ని ఫిట్ చేయాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టి హ్యాండిల్ని లోపలికి పెట్టి తర్వాత స్క్రూస్తో ఫిట్ చేసేసుకుంటే ఇంకా ఫిట్ అయిపోతుంది టైట్గా. గైస్, చాలామంది యూట్యూబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి చాలాసార్లు చెప్పే ఉంటారు. సో మీరు కూడా చాలాసార్లు విని విసుగెత్తిపోయి ఉంటారు. బట్ నా విషయంలో అయితే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అది నా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. నేను యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా చాలా స్కోప్ ఉంటుంది నాకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. సో అది కూడా మంచిదే, జీరో ఎమిషన్ నాన్ పొల్యూటెడ్ వెహికల్స్ కదా. సో ఎన్విరాన్మెంట్కి ఏమి హాని కలగడం అట్లాంటివి ఏమి ఉండవు. సో ఎవరైనా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనాలి అనుకుంటే నేనైతే సజెస్ట్ చేసేది కొనమని చెప్తా. సో ఎన్విరాన్మెంట్కి ఎంతో కొంత పొల్యూషన్ తగ్గించిన వాళ్ళమే అవుతాం కాబట్టి సో హ్యాపీ.
మీలో ఎంతమందికి ఈ విధంగా స్టిక్కర్స్ తీసేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, కొత్త వెహికల్ కానీ కొత్త కార్ కానీ ఏదైనా సరే, ఏదైనా కొన్నప్పుడు దాని మీద ఇలా స్టిక్కర్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. సో ఎంతమందికి ఈ స్టిక్కర్స్ తీస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అసెంబుల్ అయితే చేసేసాము. సో ఇప్పుడు సినిమాటిక్ షాట్స్ అయితే చూడడానికి రెడీగా ఉన్నారా? సో చూడండి, లైక్ మాత్రం పక్కా చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఉందో మేక్ లైఫ్ ఎలక్ట్రిక్ అని చెప్పి, అది చాలా గ్రిప్ ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ కలర్ సర్ఫేస్ అంతా చాలా రఫ్ సర్ఫేస్. అసలు మనం ఎంత తడిలో వెళ్తున్నా, ఇఫ్ సపోజ్ వానలో వెళ్తున్నప్పుడు కూడా బై మిస్టేక్ జారి పడము. మనంతటా మనం కాలు కింద పెడితేనే ఉంటుందన్నమాట బ్యాలెన్స్, లేకపోతే మనం అయితే అసలు బై మిస్టేక్ కూడా జారి పడము, అంత గ్రిప్ ఉంటుంది. ఆ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ కూడా చాలా వైడర్ టైర్స్ నేను కొన్న మోడల్. సో గాయస్ ఇప్పుడైతే దాన్ని మనం ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి కనెక్ట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను అది ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం అనేది. సో గైస్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఛార్జింగ్ పెట్టి దాంతో ఒక రౌండ్ పోయొద్దాం. తర్వాత గాయస్ మనం ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది కదా, సో కన్ఫర్మ్ ఛార్జ్ అవుతున్నట్టు లెక్క. సో తర్వాత దీన్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాను చూడండి. సో గైస్ మనమైతే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ప్రికాషన్స్ అన్నీ చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ అయిపోయిన తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి వెనుక గార్డెన్లో ఎంత బ్రైట్నెస్, అసలు టెలిస్కోపిక్ హెడ్ ల్యాంప్స్ చాలా ప్రీమియర్ కార్స్లోనే వస్తాయి ఇంతకుముందు చెప్పినట్లు. సో అట్లాంటిది ఇంత చిన్న వెహికల్కి ఇంత మంచి విజన్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. సో చాలా మంచి విజన్. ఇంకా ఇది మెయిన్ రోడ్ పైకి వెళ్తే చాలా దూరం కూడా కవర్ చేస్తుంది. సో నేను అది రివ్యూ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. గాయ్స్ ఇప్పుడు మీకు ఇది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఈ విధంగా ఉంటుంది ఆఫ్ చేశాక. అలాగే డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు దీనికి, డే రైట్ లర్నింగ్ లైట్స్. అవి ఎప్పుడు ఆనే ఉంటాయి మనం ఆన్ చేసిన ప్రతిసారి. సో ఇప్పుడు నేను ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఆన్ చేసిన తర్వాత లైటింగ్ ఈ విధంగా. సో చాలామంది ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఏదైనా ఆఫీసెస్ అన్నిటికీ ఇక్కడ చాలామంది ఇవే వాడతారు. సో మనకి కూడా యూనివర్సిటీకి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది కొన్నిసార్లు రాత్రి 11-12 వరకు లైబ్రరీలోనే ఉంటున్నా. సో ఆ టైంలో బస్సెస్ ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండవు కదా అని చెప్పి నేను తీసుకున్నా. సో ఏ విధంగా గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఎవరికైతే ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా నచ్చిందో వాళ్ళు మాత్రం కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. See you in the next vlog. Until then, cheers. Bye.